అమరావతి రాజధాని నగర నిర్మాణ పనులు రోజురోజుకి వేగం పుంజుకున్నప్పటికీ ఇక రాజధాని నగర ప్రాంతాన్ని నుంచి తూర్పు వైపుకు రాకపోకలు కొనసాగించేటువంటి రహదారుల నిర్మాణ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించిందని చెప్పుకోవాలి. వాస్తవానికి ఇప్పటి వరకు అమరావతి రాజధాని ప్రాంతాన్ని నుంచి తూర్పు వైపు అంటే ప్రకాశం బ్యారేజీ వైపు కావచ్చు, లేదంటే చెన్నై కలకత్తా జాతీయ రహదారి చేరుకోవాలంటే సీడ్ యాక్సెస్ రోడ్డు, ఉండవల్లి సెంటరు, అదేవిధంగా మంగళగిరి పాత బస్టాండ్ ద్వారా మాత్రమే బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతోనే ఈ భారీ ప్రాజెక్టులు పూర్తయ్యేలోపు దానికి ఆల్టర్నేటివ్ అంటే ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. సీడ్ యాక్సెస్ వైపు రోడ్డు నుంచి ఉండవల్లి సెంటర్ నుంచి డైరెక్ట్గా అమరావతి చేరుకోవడానికి ఎంతో కీలకమైనటువంటి స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఏడీసీ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దాదాపు 70 కోట్ల రూపాయల వ్యయంతో 130 మీటర్ల పొడవుతో 4 వరుసల రోడ్డు నిర్మాణానికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయినట్టయితే ప్రకాశం బ్యారేజీ వైపు వెళ్లకుండానే ఉండవల్లి సెంటర్ నుంచి ఈ బ్రిడ్జి ద్వారా డైరెక్ట్గా సీడ్ యాక్సెస్ రోడ్డు ద్వారా అమరావతి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. సమయం కూడా ఎంతో ఆదా అవుతుందంటున్నారు అధికారులు. దానిలో భాగంగానే పీడబ్ల్యూ వర్క్షాప్ ప్రక్కనే ఇప్పటికే ఈ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి పిల్లర్స్ పనులు వేగంగా జరుగుతున్నాయి. కేవలం 3 నెలల్లోనే ఈ పని పూర్తి చేయాలని యుద్ధ ప్రాతిపదిక పగలు రాత్రి తేడా లేకుండా నిర్మాణ పనులు చేస్తూ ఉన్నారు. ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయ్యేలోపు ఉండవల్లి సెంటర్ దగ్గర నుంచి కేఎల్రావు కాలనీ వరకు మరో బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టడానికి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు సమాయత్తం అవుతూ ఉన్నారు. ఈ ఉండవల్లి సెంటర్ దగ్గర నుంచి చెన్నై కలకత్తా జాతీయ రహదారి చేరాలంటే మధ్యలో ఒక కాలువ, అదేవిధంగా రైల్వే ట్రాక్ అడ్డున్న నేపథ్యంలోనే ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు కనుక పూర్తయినట్టయితే రవాణా సౌకర్యం మరింత సులభతరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇట్లా ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అమరావతి రాజధాని ప్రాంతాన్ని నుంచి తూర్పు వైపు రాకపోకలు కొనసాగించడానికి మాత్రం ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటుంది. మరోవైపు మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం సమీపం నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణ పనులు మాత్రం శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే రోడ్డుకి ఇరువైపులా డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. సాధ్యమైనంతలోనే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు కొలువుకొచ్చే అవకాశాలు ఉన్నాయి.